హృదయ తాపమున జానకి తూలుచు చోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను పూతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబోనగా శుభశకునములు తోచవింతగా సీతకెంత దురవాస్త ఘటిల్లే నా తెల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు చాకల మాటున తహతహలాడుచు మెదల సాగెను నను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకునది అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ శ్రీరాముని పటాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే భరతునకు పటాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ